అంతే. ఇంత హాయిగా ఉన్నదాన్ని ఎలాగరా వదిలేస్తావు? గుట్కా తింటే చూడరా ఎంత ఎనర్జీగా ఉన్నవారు ఎలాగరా వదిలేస్తావు? మందు తాగితే చూడరా ఎంత తుల్లిపోతుందిరా శరీరం. మందు తాగుతుంటే ఎంత ఆనందంగా ఉందిరా, ఎలా మానేస్తావురా మందు పార్టీలు అంటది. నీకు అర్థమవుతుందా? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును. అదండి విషయం. నువ్వెందుకు ఈ పాపాలు మానేయలేకపోతున్నావు అంటే నీకు ట్రిక్ చెప్తున్నాను. నువ్వెందుకు తాగుడు వదలలేకపోతున్నావు, నువ్వెందుకు గుట్కాలు వదలలేకపోతున్నావు, నువ్వు ఎందుకు సిగరెట్ వదలలేకపోతున్నావు, నువ్వెందుకు లోకంలో ఏవో చూస్తున్నావు ఎందుకు వదలలేకపోతున్నావు అంటే నీ శరీరము దేవుడి మాటను లెక్క చేయనివ్వటం లేదు. ఆయన అలాగే చెప్తాడు, నీకేం కాదంటుంది, నిన్ను మోసం చేస్తుంది, నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, నీతో పాపం చేయిస్తుంది. అది నువ్వు నరకానికి వెళ్ళిపోయేంత వరకు నిన్ను వదలదు. అది దాని ఇష్టాలు నెరవేర్చుకుంటది, దాని సంతోషాలు నెరవేర్చుకుంటది, దానికి కావలసినవన్నీ నీతో కొనించుకుంటది. నిన్ను అర్థాంతరంగా ఒక రోజు విడిచిపెట్టి పోరా నీతో నాకు ఇక పని లేదు అంటది. అంతే, నువ్వు పోయి నరకంలో పడతావు, అది హాయిగా గోతులో పడుకుంటది. అది దేవుడి ధర్మశాస్త్రానికి ఏమాత్రము మాట. ఎవడు నిజంగా ఈ ఒక్క మాట నేను చివరిలో చెప్తున్నా, ఈ ఒక్క మాట మీకు అర్థమైతే రేపటి నుంచి మీలో ఏ వ్యసనాలున్నా దూరంగా పోతాయి. అమ్మ నాయన ఇంతకాలం నేను మానేయకపోవడానికి గల కారణం దేవుడు వాక్యాన్ని ధిక్కరించేటట్టుగా శరీరం నన్ను ప్రేరేపించిందా? నేను ఈ శరీరపు మాయలో ఉండా ఈ పాపం చేస్తున్నాను, దీని ఇష్టాన్ని నెరవేర్చడానిక నేను పాపం చేస్తున్నాను, దీని సంతోషాలు నెరవేర్చా నేను నరకానికి వెళ్ళిపోతాను. వద్దండి, పాడు చేయకండి దేహాలను, శిథిలం చేయకండి, దేవుడికి పనికిరాని వాటికి అవి మార్చకండి. దేవుడు చాలా బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడండి. పిల్లరా, శిథిలమవుతున్న దేవుని ఆలయాలు అనగానే నేను చెప్పాలనుకుంటున్నది నశించిపోతున్న ఈ దేహాల గురించి, ఆ దేహాల మీద దేవుడు పెట్టుకున్న ఆలోచనల గురించి, ఆ దేహాలు చితికిపోతుంటే దేవుడు పడుతున్న బాధ గురించి చెప్పాలనుకున్నాం. కనుక మీ దేహాలు జాగ్రత్త, మీ పిల్లల దేహాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. మరలా చెప్తున్నాను చివరి మాట, మీరు దేహముతో మంచివి జరిగించిన, మీ దేహముతో చెడ్డవి జరిగించిన వాటి లెక్క చెప్పటానికి క్రీస్తు న్యాయపీఠ మీద అందరూ నిలబడాలి. మర్చిపోవద్దు. నువ్వు దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అంటాడు. 2 కొరింథీ 5:10 ఉంటది ఇది. మీరందరూ దేహాల లెక్క చెప్పడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నువ్వు చేసిన పాపాలన్నీ ఆ రోజు చూపిస్తాడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆ రోజు ఎండగట్టేస్తాడు. జీతంగా నిత్యాగ్ని నరకాన్ని నీకు ఇస్తాడు. పాడు చేయకండి దేహాలు, మీ ఇష్టాలుగా వాడుకోకండి. దేవుడి సన్నిధికి ఇవ్వండి, దేవుడి సేవకి ఇవ్వండి, దేవుడి పనికి ఇవ్వండి. మీ దేహాలతో కష్టపడి సంపాదించుకున్నారు కదా, మీ కొరకు ఖర్చు పెట్టేసుకోకండి. అదంతా సేవకు ఖర్చు పెట్టండి, సువార్త సభలు జరిగించండి. ఆత్మలు రక్షించడానికి మీ దేహములో ఉన్న రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు కదా, ఆ కష్టార్జితాన్ని దేవుడికి